చెప్తుంటే ఒక తల్లి లేచి, అయ్యగారు నేను ఒక సాక్ష్యం చెప్తానన్నది. దేవునికి స్తోత్ర. ఆమె చెప్పిన సాక్ష్యం ఏంటంటే, కొడుకు కూతురంట, ఆమెకి కూతురికి పెళ్లి చేసిందంట. వాళ్ళు అంటే వీళ్ళకి ప్రాణం అంట, అలా చూసుకుంటారు. అంటే ఒకరోజు ఆమె కూతురు కరెంటు పట్టుకుందంట. కూతురికి ఏం పట్టుకుందంట? ఏం పట్టుకుంది చెప్పండి? కరెంటు పట్టుకుందంట. ఈమె చర్చికి వెళ్ళిందంట, కరెంటు పట్టుకుందంట. కరెంటు పట్టుకుని గజ 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 తనకలాడిపోయిందంట. ప్రతిరోజు తన కూతురు కోసం, కొడుకు కోసం ప్రార్థన చేస్తారంట ఆ తల్లిదండ్రులు. ప్రతి దినం చేస్తారంట. మీరు చేస్తున్నారో కానీ నాకు తెలియదు, కానీ ప్రతి దినము ఏం చేయాలి? మన బిడ్డల కోసం ప్రార్థన చేయాలా? మన బిడ్డల కోసం ప్రార్థన చేయాలా? తల్లిదండ్రుల మీద ఉన్న బాధ్యత అది. ప్రతి దినం చేస్తుందంట. అయితే ఈమె చర్చికి వెళ్ళిన తర్వాత కరెంటు పట్టుకున్న సంగతి తెలిసి ఆ బిడ్డ పడిపోయిందంట. ఇంకా అందరూ చూస్తే చచ్చిపోయింది అనుకుని ఆసుపత్రికి తీసుకెళ్లారంట. ఆమె కొడుకు ఫోన్ చేసి, అమ్మా ఇంకేం మన చెల్లెల్ని కరెంటు పట్టుకుందన్నదంట. అక్కడే ఆమె ఏం చేసిందంటే మోకరించి ప్రార్థన చేసిందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆమెను తీసుకెళ్ళిపోయారంట. అక్కడికి వెళ్ళి గుండెల మీద కొట్టారంట, గుండెల మీద బాదారంట కూతురిని. ఆమె డాక్టర్ కాడికి తీసుకెళ్లారంట. డాక్టర్ కాడలో వచ్చి వాళ్ళందరూ ఏదేదో సూదులు మందులు వేసారంట. అప్పుడు ఈమె ప్రార్థన చేసుకుని చక్క ఆసుపత్రి దగ్గరికి వస్తే ఆ ఊళ్ళో ఉన్న రైతు, ఎక్కడికి పోయినామమ్మా అన్నాడంట. నేను చర్చికి పోయినాను అన్నాడంట. చర్చికి పోయినానని చెప్పిందంట ఆయనతో. చర్చికి పోయినాము, అయితే నీ కూతురికి ఇట్లా జరిగింది తెలిసిందా? తెలిసిందయ్యా, ప్రార్థన చేస్తే దేవుడు బతికిస్తాడా అన్నాడంట ఆయన. తెలిసింది, ప్రార్థన చేశానయ్యా అక్కడ అన్నదంట ఆమె. ఆయన అన్నాడంట, ప్రార్థన చేస్తే దేవుడు బతికిస్తాడా అన్నాడంట. అన్నదంట, బతికిస్తాడా అని చెప్పిందంట. దేవునికి స్తోత్రం. ఆయన అన్నాడంట, దేవుడు బతికిచ్చేస్తాడా? బతికిచ్చేస్తాడా? ఏవో నమ్మకాలు ఏమని చెప్తున్నారు పో అన్నాడంట. కానీ ఆమె చెప్పిందంట, నా దేవుడు బతికిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఎవరంటే ప్రాణానికి సేద తీర్చే దేవుడు, ప్రాణాన్ని కాపాడే దేవుడు. ప్రాణానికి సేద తీర్చేవాడంటే ఎవరండి? ప్రాణాన్ని కాపాడేవాడు. ఆ తల్లికున్న ఒక నమ్మకం అది. లోపలికి వెళ్ళి చూస్తే తన కుమార్తె కళ్ళు తెరి చూసిందంట వాళ్ళ అమ్మ ఛాయ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ సాక్ష్యం నేను సైదాపురం మండలంలో ఈ వాక్యం చెప్తుంటే